సంజయ్ రాయ్ దోసే ఆర్జీకర్ అత్యాచార ఘటనపై కోర్టు తీర్పు. సోమవారం శిక్ష ఖరారు. బాధితురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్వంతం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతాలోని ప్రభుత్వ ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో బ్రీనీ వైద్యురాలిపై అత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా కోర్టు తేల్చింది. 2024 ఆగస్టు 9న జరిగిన ఈ దారుణంపై నెలల పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగడం తెలిసిందే. బాధితురాలికి న్యాయం జరగాలంటూ వైద్యురాలతో పాటు యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. రాయ్పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 64, 66తో పాటు మరణశిక్ష లేదా జీవిత ఖైదుతో వీలు కల్పించే 103 క్లాజ్ 1 కింద కేసులు నమోదయ్యాయి. వాటిపై 2024 నవంబర్ 12న నుంచి సీల్డా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ 2 నెలల పాటు రహస్య విచారణ జరిపారు. రాయ్పై మోపిన అన్ని ఆరోపణలలోనూ సిబిఐ రుజువు చేసిందని పేర్కొన్నారు. వైద్యురాలిపై అతను లైంగిక దాడి చేయడమే గాక ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలిందన్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆసుపత్రిలోకి చొరబడ్డావు. సెమినార్ హాల్లో నిద్రిస్తున్న ఆన్ డ్యూటీ వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డావు. ఆమెకు ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశావు. సంబంధిత సాక్ష్యాధారాలు పరిశీలించి వాదనలు విన్న మీదట నువ్వే దోషివని నిర్ధారించా. శిక్ష నిన్ను శిక్షించాల్సిందే అని నిందితుడిని ఉద్దేశించి జడ్జి పేర్కొన్నారు. తనను ఈ కేసులో ఇరికించారని రాయ్ అన్నాడు. నేను గనక ఈ నేరం చేసుంటే నా మెడలోని రుద్రాక్షమాల అక్కడే తెగిపోయి ఉండేది అన్నాడు. నన్ను ఈ కేసులో ఇరికించిన వారిని ఎందుకు వదిలేశారు అని ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ స్థానిక పోలీస్ స్టేషన్ మాజీ ఎస్హెచ్ఓలను ఉద్దేశించి ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు దోషి వాంగ్మూలం తీసుకుంటామని, అనంతరం అతనికి శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరిస్తామని జడ్జి తెలిపారు. బాధితురాలి తండ్రి లేవనెత్తిన పలు అంశాలకు కూడా అందులో బదులిస్తామని చెప్పారు. తర్వాత రాయ్ను పోలీసులు ప్రెసిడెన్సీ కరెక్షన్ హోంకు తీసుకెళ్లారు. అతనికి మీడియాతో మాట్లాడనివ్వడం లేదు. తీర్పును పాలక తృణమూల్ కాంగ్రెస్ స్వాగతించగా ఇక పార్టీల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. తీర్పు విన్నాక బాధితురాలి తల్లిదండ్రులు కన్నీటి పరవంతమయ్యారు. తండ్రి మీడియాతో మాట్లాడారు. మీపై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నారు అని జడ్జిని ఉద్దేశించి పేర్కొన్నారు. తల్లి మాత్రం పూర్తి న్యాయం జరగలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కుమార్తెను చిత్రహింసలు పెట్టి పొట్టన పెట్టుకున్న రాయ్ విచారణ సమయంలో మౌనంగా ఉండిపోయాడు. ఈ దారుణానికి అతడొక్కడే కారణం కాదు. ఇతర దోషులను చట్టం ముందు నిలబెట్టాలి. అందుకు తుది శ్వాస దాకా పోరాడుతాం అని చెప్పారు. పాక్షిక న్యాయమే జరిగిందంటూ తీర్పు అనంతరం జూనియర్ వైద్యులు పెదవి విరిచారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఈ నేరంతో పెద్ద వ్యక్తులకు ఖచ్చితంగా సంబంధం ఉంది. అందుకే క్రైమ్ సీన్ను మార్చేశారు. ఆధారాలను చెరిపేశారు. ఈ దిశగా మరింత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. రాయ్ ఒక్కడే దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతుండగా ఇందులో మరికొందరు హస్తముందని బాధితురాలి తల్లిదండ్రులు, వైద్యులు వాదిస్తుండడం తెలిసిందే. కోల్కతా పోలీసు విభాగంలో పౌర వాలంటీర్ అయిన రాయ్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సిబిఐ పేర్కొంది. జనవరి 12న మొదలైన రహస్య విచారణ జనవరి 9న ముగిసింది. 50 మంది సాక్షులను విచారించారు. ఘటన జరిగిన మర్నాడు రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో దర్యాప్తును సిబిఐకి అప్పగించారు. కోర్టు తీర్పును సవాలు చేయబోమని సంజయ్ రాయ్ సోదరి తెలిపారు. అతను నేరం చేసినట్లయితే శిక్ష అనుభవించాల్సిందే.
విచారణకు మా కుటుంబం హాజరవడం లేదు అని చెప్పారు.